దయచేసి ఇది గమనించగలరు. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1125. ఈరోజు డైలీ మనీ షోలో మార్కెట్ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయి అండ్ అలాగే చాలా ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. అన్ని వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం. దానికైనా ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ 40 minutes పాటు లెగ్ వర్కౌట్స్ అయితే చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా డైలీ మనీ షోలో ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాము. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 304 పాయింట్స్ పెరిగి 80,539 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 131 పాయింట్స్ పెరిగి 24,619 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.53% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.63% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.25% పెరిగింది. యుఎస్ ఎప్పుడైతే ఇండియా పైన టారిఫ్స్ ని 50% కి పెంచేసిందో అక్కడి నుంచి మన ఇండియా వేరియస్ స్టెప్స్ అయితే తీసుకుంటూ వెళ్తున్నది కదా. సో వన్ బై వన్ ఇండియా తీసుకున్నటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాటి వలన మన ఎకానమీ పైన ఇంపాక్ట్ పడకుండా ఉండేందుకు ఇండియన్ గవర్నమెంట్ అయితే ప్రయత్నిస్తుంది. సో మార్కెట్ రిలేటెడ్ గా మనం ఈ రోజు మాట్లాడుకునేటప్పుడు వీటిలోని కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే డిస్కస్ చేసుకోవాలి. వాటిని వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం. నిన్నే మనం మాట్లాడుకున్నాం కదా, యుఎస్ జూలై మంత్ ఇన్ఫ్లేషన్ డేటా ఈవినింగ్ రిలీజ్ అవనున్నదని. యాక్చువల్లీ జూలై మంత్ లోని యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ అయితే ఆల్మోస్ట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లోనే వచ్చింది. సో ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టెడ్ లెవెల్లోనే ఉన్నదో దాంతో డొనాల్డ్ ట్రంప్ అయితే అగైన్ యుఎస్ ఫెడ్ చైర్ అయినటువంటి జెరోమ్ పవెల్ గారిని భయపెట్టడం అయితే స్టార్ట్ చేశారు. ఆయనకి ప్రతిసారి ఇదే కదా, ఎవరో ఒకరిని భయపెడుతూ పని చేయించుకుందాం అని ప్రయత్నిస్తూ ఉంటారు. ఈవెన్ ప్రీవియస్ గా కూడా జెరోమ్ పవెల్ రిలేటెడ్ గా సోషల్ మీడియాలోని ఆయన వేరియస్ ట్వీట్స్ కూడా చేయడం జరిగింది. నిన్న నైట్ వచ్చినటువంటి ట్వీట్ ఏంటంటే, జెరోమ్ పవెల్ ఇప్పటికైనా నిద్ర లేవాలి, ఈయన చాలా స్లోగా వర్క్ చేస్తాడు, ఆయన స్లోగా వర్క్ చేస్తుండడం వల్ల దాని యొక్క ఇంపాక్ట్ యుఎస్ ఎకానమీ పైన పడుతుంది. సో యుఎస్ ఎకానమీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నది. సో ఇప్పటికైనా రేట్ కట్ రిలేటెడ్ గా స్టెప్ తీసుకోలేనట్లయితే జెరోమ్ పవెల్ కి అగైనిస్ట్ గా లా సూట్ అయితే ఫైల్ చేస్తానన్నట్టుగా ఈయన ఒక ట్వీట్ చేశారు. సో ఇది కామన్ థింగ్, ఇది పెద్ద మన మార్కెట్స్ కి సంబంధం లేనిది. బట్ యుఎస్ లో ఇన్ఫ్లేషన్ డేటా ఎప్పుడైతే కొంత కంట్రోల్లోకి వచ్చిందో గ్లోబల్ మార్కెట్స్ కొంత పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. దీంతో పాటు మన మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి మెయిన్ రీజన్ నెక్స్ట్ మంత్ లోని మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు యుఎస్ కి వెళ్లి ట్రంప్ ని మీట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు యుఎస్ కి వెళ్లి డొనాల్డ్ ట్రంప్ తోని డిస్కషన్స్ చేస్తారని చెప్పి న్యూస్ వచ్చిందో దాన్ని మార్కెట్ అయితే కొంత పాజిటివ్ గా తీసుకుంది. నిన్న మార్కెట్ అప్డేట్ ఎవరైతే చూస్తుంటారో వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. నిన్నే మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు అండ్ అలాగే యుక్రెయిన్ ప్రెసిడెంట్ అయినటువంటి జెలెన్స్కీ గారి మధ్యన ఫోన్ కాల్ సంభాషణ అయితే జరిగింది. దీనిలోని మన ఇండియా కూడా వార్ ఆగిపోవాలని చూస్తున్నట్లుగా నరేంద్ర మోడీ గారు చెప్పారని చెప్పి యుక్రెయిన్ ప్రెసిడెంట్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో ఇండియా ఏంటంటే వన్ బై వన్ స్టెప్స్ తీసుకుంటూ వెళ్తుంది. ఒక పక్క ఇండియా ఏం చేస్తుందంటే రష్యాతో ఉన్నటువంటి సత్సంబంధాలు కొనసాగిస్తూనే మరొక పక్క ఈ ఇష్యూని సార్ట్అవుట్ చేసుకుని దీని నుంచి ఇండియా అయితే బయటపడడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటుగా మన పక్క దేశం అయినటువంటి చైనాతోని మనకి ఇప్పటి వరకు అంత ఫ్రెండ్లీగా లేదు కదా, అంటే ఇష్యూస్ ఉన్నాయి కదా చైనాకి మనకి మధ్యన. బట్ ఇప్పుడు చైనాతో కూడా ఇండియాకి చాలా వరకు డిస్కషన్స్ జరుగుతున్నాయి అండ్ నరేంద్ర మోడీ గారు చైనా కూడా విజిట్ చేయబోతున్నట్లుగా అయితే అప్డేట్స్ వచ్చాయి కదా. సో అన్ని వైపుల నుంచి మన ఇండియా ఇష్యూని సార్ట్అవుట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తుంది. సో చూడాలి ఇది ఎలా సార్ట్అవుట్ అవుతుంది అనేది. కాకపోతే యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే మోడీ గారు వెళ్తున్నారు యుఎస్ కి, ట్రంప్ ని మీట్ అవుతున్నారన్న అప్డేట్ తోనే మన మార్కెట్ లో కొంత పాజిటివ్ మూమెంట్ అయితే కనపడింది. అండ్ దీంతో పాటుగా ఆగస్ట్ 15th రోజున కూడా చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నది కదా, డొనాల్డ్ ట్రంప్ అండ్ అలాగే రష్యన్ ప్రెసిడెంట్ అయినటువంటి పుతిన్ గారి మధ్యన మీటింగ్ అయితే జరగబోతున్నది. ఈ మీటింగ్ ఏదైతే జరగనున్నదో ఇది గ్లోబల్ మార్కెట్స్ కి ఇంపార్టెంట్ అండ్ మన మార్కెట్ రిలేటెడ్ గా అయితే చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఈ మీటింగ్ పాజిటివ్ గా జరిగి పుతిన్ గారు కనుక ఈ వార్ ని ఎండ్ చేస్తానని చెప్పి ఏమైనా స్టేట్మెంట్స్ కనుక చేసినట్లయితే దాంతో ఇప్పటి వరకు ఇష్యూ ఏముంది, రష్యా ఉక్రెయిన్ పైన వార్ జరుగుతుంది అండ్ ఇండియా రష్యా దగ్గర నుంచి ఎనర్జీ కొంటుంది. సో ఇండియా ఇండైరెక్ట్ గా రష్యాకి సపోర్ట్ చేసినట్టుగా అవుతుంది. సో ఇండియా పైన ఈ టారిఫ్స్ విధించాయని చెప్పి ట్రంప్ చెప్తున్నారు కదా. సో ఒకవేళ వారే ముగిసిపోయిందంటే ఇష్యూ సార్ట్అవుట్ అయిపోద్ది. కాబట్టి ఒకవేళ 15th రోజు జరిగేటువంటి మీటింగ్ లో ఈ వార్ ఎండ్ అవుతుందని చెప్పి ఏమైనా అనౌన్స్మెంట్ వచ్చినట్లయితే నెక్స్ట్ వీక్ లో మన మార్కెట్ లో పాజిటివ్ మూమెంటం చూడొచ్చు. అలా కాకుండా పుతిన్ గారు కనుక వెనక్కి తగ్గనని ఏమైనా స్టేట్మెంట్స్ చేశారనుకోండి, అప్పుడు అగైన్ మార్కెట్ లోని ఆ అన్సర్టనిటీ మరికొన్నాళ్ళు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అండ్ డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నారంటే పుతిన్ గారు మీటింగ్ తర్వాత యుక్రెయిన్ ప్రెసిడెంట్ తోని అండ్ అలాగే యూరోపియన్ లీడర్స్ తో కూడా మీట్ అవుతాను, వీటి రిలేటెడ్ గా డిస్కస్ చేస్తానని అతను అయితే స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఇష్యూ కనుక సాల్వ్ అయిపోయినట్లయితే ఇప్పటి వరకు మన మార్కెట్ రిలేటెడ్ గా ఏదైతే ఈ టెన్షన్ ఉన్నదో టారిఫ్స్ రిలేటెడ్ గా టెన్షన్, ఆ టెన్షన్ తొలగిపోద్ది. కాబట్టి మార్కెట్ కి అయితే పాజిటివ్ కానుంది. బట్ ఏం జరుగుతుంది అన్నది మనం ఎవరు ఇప్పుడే చెప్పలేం. ఆగస్ట్ 15th ఈ మీటింగ్ జరిగిన తర్వాత దీని రిలేటెడ్ గా మనకైతే మరికొంత అవగాహన వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అండ్ దీంతో పాటుగా మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి జైశంకర్ గారు కూడా ఆగస్ట్ 20 అండ్ ఆగస్ట్ 21 ని రష్యానైతే విజిట్ చేసి రష్యా
రష్యాతో కూడా కొన్ని డిస్కషన్స్ జరగబోతున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఓవరాల్ గా మనమైతే అన్ని కంట్రీస్ తోని ఆ ఫ్రెండ్లీ సంబంధాలే కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. బట్ యుఎస్ మాత్రం ఏదైతే అంటే బెదిరించి పనులు చేయించుకోవాలని చూస్తుందో ఆ బెదిరించి పని చేసుకోవాలంటే మన వాళ్ళు కూడా అగ్రిమెంట్ విషయంలో అయితే వెనక్కి తగ్గట్లేదు. ఫైనల్లీ ఏం జరుగుతుంది అన్నది మరికొన్ని రోజుల్లో మనకి క్లారిటీ వచ్చేసేటువంటి అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ సోలార్ మాడ్యూల్స్ అండ్ సెల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వారీ ఎనర్జీస్ అండ్ ప్రీమియర్ ఎనర్జీస్ ఈ రెండు స్టాక్స్ లో కూడా ఈరోజు ప్రెషర్ చూసాం కదా. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళు యూఎస్ కి సోలార్ సెల్స్ అండ్ మాడ్యూల్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంటారు కదా. దీని వలన యుఎస్ లో లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ అయితే దెబ్బతింటున్నారంటే ఇంపాక్ట్ అవుతున్నారని చెప్పి అమెరికన్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ట్రేడ్ వాళ్ళు జూలై 17th వీళ్ళపైన యాంటీ డంపింగ్ డ్యూటీని విధించాలని చెప్పి పిటిషన్ ఫైల్ చేశారు. దీని రిలేటెడ్ గా ఇప్పుడు యుఎస్ కామర్స్ డిపార్ట్మెంట్ అయితే ఇన్వెస్టిగేషన్ ని ఇనిషియేట్ చేసినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. సో దీనివల్ల ఏమవుతుంది, యాంటీ డంపింగ్ డ్యూటీ విధిస్తే మన సోలార్ సెల్స్ అండ్ మాడ్యూల్స్ యొక్క కాస్ట్ పెరిగిపోతుంది కాబట్టి మన వాళ్ళు ఆ కాంపిటేటివ్ ఎడ్జ్ కోల్పోతారు. సో దానివల్ల ఆబ్వియస్ గా వీళ్ళకి వచ్చేటువంటి ఆర్డర్స్ తగ్గిపోతాయి కాబట్టి ఇది ఈ కంపెనీస్ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా చూడొచ్చు. దీనిలో మెయిన్ గా మనం మాట్లాడుకోవాలంటే వారీ ఎనర్జీస్ వాళ్ళకి వచ్చేటువంటి రెవెన్యూస్ లోని మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూ కంట్రిబ్యూషన్ యుఎస్ నుంచి వస్తుంది. సో యుఎస్ తీసుకునేటువంటి డిసిషన్ వల్ల మెయిన్లీ వారీ ఎనర్జీస్ పైన ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది. ఈవెన్ ప్రీమియర్ ఎనర్జీస్ పైన కూడా ఇంపాక్ట్ ఉంటుంది, కానీ వీళ్ళకి వచ్చేటువంటి రెవెన్యూ కంట్రిబ్యూషన్ కొంతవరకు తక్కువే. నెక్స్ట్ అనిల్ అంబానీ గారు ఎస్ బ్యాంక్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి లోన్స్ విషయంలో ఫ్రాడ్ జరిగిందని చెప్పి ఈయన పైన ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతున్నది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈడీ వీళ్ళకి చెందినటువంటి ప్రాపర్టీస్ లో కూడా సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేసినట్టుగా రీసెంట్ గానే మనం మాట్లాడుకున్నాం కదా. ఇది చాలా పాత కేసే, కాకపోతే దీని రిలేటెడ్ గా ఇప్పుడు వర్క్ అయితే నడుస్తున్నది. ఇప్పుడు అనిల్ అంబానీ గారు ఎస్ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ మ్యాటర్ లోని సెటిల్మెంట్ చేసుకోవడానికి సెబీకి అయితే ప్రపోజల్ ని పెట్టినట్టుగా, బట్ సెబీ అయితే రిజెక్ట్ చేసినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. సెబీ రిజెక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ ఎస్ బ్యాంక్ దగ్గర నుంచి ఈయన లోన్స్ తీసుకున్నారు కదా. ఈ లోన్స్ తీసుకున్న తర్వాత వాటిని కాంపన్సేట్ చేసేందుకు గాను అప్పట్లోని రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ వీళ్ళ అండర్ లోకి వచ్చేది కదా. దాని తర్వాత రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ ని వీళ్ళు నిపాన్ గ్రూప్ కమ్మేశారు. ఇప్పుడు అది నిపాన్ మ్యూచువల్ ఫండ్. సో ఆయన అండర్ లోని రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ ఉన్నటువంటి టైంలో ఏం చేశారంటే ఎస్ బ్యాంక్ కి చెందినటువంటి 81 బాండ్స్ ఉన్నాయి కదా. ఈ 81 బాండ్స్ లోని రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ కి చెందినటువంటి 2150 కోట్లు ఇన్వెస్ట్ చేసేలాగా ఆ టైంలోని రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ కి చెందినటువంటి ఎగ్జిక్యూటివ్స్ అయితే ప్రెషర్ చేసినట్టుగా. దీనిలోని ఈయన కొడుకైనటువంటి జై అన్మోల్ అంబానీ గారు కూడా చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ చేయించారు. దాని తర్వాత ఎస్ బ్యాంక్ ఇష్యూ వచ్చింది కదా 2020 టైంలో. ఆ టైంలో ఈ 81 బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ గా రైట్ ఆఫ్ చేస్తారు. అంటే రైట్ ఆఫ్ చేసేటువంటి జీరో అయిపోయింది దాని వాల్యూ. దానివల్ల ఓవరాల్ గా ఏమైంది, రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ ఏవైతే డబ్బులు ఆ ఎస్ బ్యాంక్ కి చెందినటువంటి బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసిందో ఆ డబ్బులు కోల్పోయింది రిలయన్స్ మ్యూచువల్ ఫండ్. సో ఆ డబ్బులు కోల్పోయిందంటే రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ కి నష్టమా? లేదు. అక్కడ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఉంటారో ఆ స్కీమ్స్ లోని వాళ్ళు నష్టపోయారు. సో ఈయన ఏం చేశారంటే ఈ ఎస్ బ్యాంక్ కేసుని మేనేజ్ చేసేందుకంటే ఎస్ బ్యాంక్ నుంచి ఏవైతే ఈయనకి చెందినటువంటి ఎంటిటీస్ అప్పులు తీసుకుందో వాటిని మేనేజ్ చేసేందుకు ఈ ఎస్ బ్యాంక్ కి చెందినటువంటి 81 బాండ్స్ లోని రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ లోని ఇన్వెస్ట్ చేసేలా చేశారని. సో దీని రిలేటెడ్ గా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. సో ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నటువంటి టైంలో సెటిల్మెంట్ ఎలా చేసుకుంటాం అని చెప్పి సెబీ ఈ సెటిల్మెంట్ ప్రపోజల్ అయితే రిజెక్ట్ చేసినట్టుగా షేర్ చేస్తున్నారు. ఇలాగా ఒక ప్రమోటర్ మల్టిపుల్ కంపెనీస్ ని ఆపరేట్ చేస్తూ ఒక కంపెనీ నుంచి తీసుకున్నటువంటి అప్పుల్ని మేనేజ్ చేసేందుకు ఇంకో కంపెనీకి చెందినటువంటి డబ్బులు అంటే జనాల డబ్బుల్ని ఈ విధంగా యూజ్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? సో అలా అతను యూజ్ చేసుకోవడం వల్ల ఇతను ఏం నష్టపోయారు? ఓవరాల్ గా నష్టపోయింది ఎవరు? అక్కడ ఇన్వెస్టర్స్. అందులో ఆ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోయారు. కాబట్టి సెబీ ఈ విషయంలో అంత త్వరగా సెటిల్మెంట్ చేసుకోదు. సో దానిలో భాగంగానే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ని సెబీ ఇంకా ముందుకు తీసుకెళ్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మన మార్కెట్ లోని కొంత వాల్టైలిటీ అయితే కంటిన్యూ అవుతున్నది కదా. ఈ వాల్టైల్ మార్కెట్స్ లోని మన పోర్ట్ఫోలియోస్ అయితే ఆబ్వియస్ గా కొంతవరకు ఇంపాక్ట్ అవుతాయి. కొంతమంది పోర్ట్ఫోలియోస్ పాజిటివ్ గా ఉంటాయి, కొంతమంది పోర్ట్ఫోలియోస్ నెగిటివ్ రిటర్న్స్ డెలివర్ చేస్తాయి ఈ టైంలోని. సో జనరల్లీ ఈ Q1 లో చూసినట్లయితే మన పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోస్ కూడా ఏ విధంగా పెర్ఫార్మ్ చేసే అన్న దాని గురించి ఎకనామిక్ టైమ్స్ లో ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. దీనిలో మనం చూసినట్లయితే రాకేష్ జుంజున్వాలా గారు అంటే ఆయన వైఫ్ రేఖా జుంజున్వాలా గారు హోల్డ్ చేస్తుంటారు కదా. సో ఆయన పోర్ట్ఫోలియో ఈ పీరియడ్ లో కూడా 12.6% రిటర్న్స్ అయితే డెలివర్ చేసింది. ఆయన పోర్ట్ఫోలియో ఏ హోల్డింగ్స్ కూడా పెంచుకోలేదు, కానీ ఈ Q1 లోని నజారా అండ్ వాలోర్ ఎస్టేట్ ఈ రెండు స్టాక్స్ లోని వాళ్ళ హోల్డింగ్స్ అయితే తగ్గించుకున్నారు. ఈయన తర్వాత హేమేంద్ర కొఠారి ఈయన పోర్ట్ఫోలియో అయితే ఏకంగా 42% రిటర్న్స్ డెలివర్ చేసింది. దాని తర్వాత ముకుల్ అగర్వాల్ గారి పోర్ట్ఫోలియో కూడా 24% రిటర్న్స్ డెలివర్ చేసింది. బట్ మధు కేలా గారు ఉన్నారు కదా ఫేమస్ ఇన్వెస్టర్, మధు కేలా గారి పోర్ట్ఫోలియో అయితే 18% నెగిటివ్ రిటర్న్స్ డెలివర్ చేసినట్లయితే విజయ్ కేడియా గారి పోర్ట్ఫోలియో 3.5%
10% నెగిటివ్ రిటర్న్స్ డెలివర్ చేసింది. వీళ్ళ తర్వాత పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఎవరెవరు పోర్ట్ఫోలియో ఎలా పెర్ఫార్మ్ చేసింది అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ అంతేకాకుండా వీళ్ళు ఈ Q1 లోని ఏవైనా హోల్డింగ్స్ లోని వీళ్ళ స్టేక్ ని పెంచుకున్నారు, ఏ హోల్డింగ్స్ లో వీళ్ళ స్టేక్ ని తగ్గించుకున్నారు, అండ్ అంతేకాకుండా వీళ్ళ టాప్ 3 హోల్డింగ్స్ ఏ ఉన్నాయన్నది కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే జనరలీ చిన్న ఇన్వెస్టర్ కావచ్చు, పెద్ద ఇన్వెస్టర్ కావచ్చు, ఎవరిదైనా సరే మార్కెట్ వాలటైల్ టైంలోని కొంతమంది బాగా పెర్ఫార్మ్ చేస్తే కొంతమంది బాగా పెర్ఫార్మ్ చేయవు. ఓన్లీ లాంగ్ టర్మ్ వ్యూతో ఆలోచించి మనం మంచి కంపెనీస్ ని కనుక పికప్ చేసినట్లయితే లాంగ్ టర్మ్ లోని ఆబ్వియస్ గా ఈక్విటీ మార్కెట్స్ అయితే మంచి రిటర్న్స్ డెలివర్ చేస్తాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో బ్రోకింగ్ కంపెనీస్ అనేటువంటి ఏంజల్ 1 తో పాటుగా వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అవి ప్రొవైడ్ చేసేటువంటి నోమా లాంటి స్టాక్స్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే సెబీ కొన్ని రెగ్యులేషన్స్ రిలేటెడ్ గా కన్సల్టేషన్ పేపర్ రిలీజ్ చేసింది. యాక్చువల్లీ ఈ కంప్లైన్సెస్ ఏవైతే ఉంటాయో కొంతవరకు ఈ కంప్లైన్సెస్ వలన కంపెనీస్ పైన బర్డెన్ పెరుగుతుంది కదా. ఈ కంప్లైన్సెస్ బర్డెన్ ని ఈసారి కొంత ఈజ్ చేస్తూ సెబీ కన్సల్టేషన్ పేపర్ లోని మెన్షన్ చేయడంతో దాని వలన వీళ్ళ మీద ఉండేటువంటి ఆ ప్రెషర్ తగ్గుతుంది. కాబట్టి ఈ రోజు సెషన్ లోని ఈ స్టాక్స్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. కాకపోతే ఇది కన్సల్టేషన్ పేపర్ మాత్రమే. దీని రిలేటెడ్ గా అందరివి కూడా అంటే ఒపీనియన్స్ అడుగుతారు. ఆ ఒపీనియన్స్ వచ్చిన తర్వాత ఫైనల్లీ సెబీ ఏ కాల్ తీసుకుంటుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా మనీ కంట్రోల్ లోని ఒక ఆర్టికల్ వచ్చింది. ఈ వోడాఫోన్ ఐడియా వాళ్ళు కంటిన్యూస్ గా ఫండ్ రైజ్ చేయడానికి చూస్తున్నారు. అండ్ అంతేకాకుండా బ్యాంక్స్ దగ్గర నుంచి లోన్స్ తీసుకోవడానికి కూడా చూస్తున్నారు. బట్ ఇప్పుడు వీళ్ళు ఉన్నటువంటి పొజిషన్ లో వీళ్ళకి లోన్స్ ఇచ్చినట్లయితే ఒకవేళ వీళ్ళ పొజిషన్ బాగాలేదంటే ఆల్రెడీ వీళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. ఫ్యూచర్ లో వీళ్ళ పొజిషన్ ఇంకా వర్స్ట్ అయినట్లయితే ఇచ్చినటువంటి లోన్స్ కలెక్ట్ చేసుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి వీళ్ళకి బ్యాంక్స్ దగ్గర నుంచి అయితే లోన్స్ రావట్లేదు. సో దాంతోనే ఇప్పుడు వోడాఫోన్ ఐడియా వాళ్ళు ప్రైవేట్ క్రెడిట్ ఫండ్స్ తోని ఫండ్ రైజ్ రిలేటెడ్ గా డిస్కషన్స్ లో ఉన్నట్లుగా మనీ కంట్రోల్ వాళ్ళు అయితే న్యూస్ పబ్లిష్ చేయడం జరిగింది. చూడాలి ఒకవేళ ప్రైవేట్ క్రెడిట్ ఫండ్స్ తో వీళ్ళ డిస్కషన్స్ ఉన్న క్రెడిట్ ఫండ్స్ నుంచి వీళ్ళకి ఫండ్ అనేది లభిస్తుందా లేదా అన్నది. ప్రస్తుతానికి వోడాఫోన్ ఐడియా పరిస్థితి చూసినట్లయితే వాళ్ళ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నా కూడా వీళ్ళు బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయాలన్నా 5G రోల్ అవుట్ చేయాలన్నా ఏదైనా సరే వీళ్ళకి ఫండ్స్ యొక్క అవసరం చాలా ఉన్నది. సో ఈ టైంలోని వీళ్ళు ఫండ్ రైజ్ చేయడం మరికొన్నాళ్ళు కష్టమైనట్లయితే వోడాఫోన్ ఐడియాకి అది మరింత డిఫికల్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ చైనీస్ స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్ అయినటువంటి వివో, ఒప్పో, షామీ లాంటి కంపెనీస్ దగ్గరగా 6,000 కోట్ల వరకు ఫండ్ డైవర్షన్ చేసినట్లుగా గుర్తించడంతో మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వాళ్ళు SFIO అంటే సీరియస్ ఫండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ని దీని రిలేటెడ్ గా ఇన్వెస్టిగేషన్ జరపాలని చెప్పి ఆదేశించినట్లుగా మనీ కంట్రోల్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. వీళ్ళు ఒకవేళ ఫండ్ డైవర్షన్ లాంటి యాక్టివిటీస్ చేసినట్లుగా తెలిసినట్లయితే వీళ్ళ పైన గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఈ కంపెనీస్ గానీ ఇంపాక్ట్ అయ్యాయి అనుకోండి వీళ్ళకి కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ అందించేటువంటి డిక్సన్ టెక్నాలజీస్ పైన కొంత ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నది. బట్ చూడాలి ఇప్పుడైతే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కదా ఫైనల్లీ ఏం తేలుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి యాంథోనీ వేస్ట్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి యాంథోనీ లారా ఎన్విరో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దగ్గర నుంచి చాలా మంచి కాంట్రాక్ట్ అయితే విన్నారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లోని కడప అండ్ కర్నూలు డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా. ఈ కడప కర్నూలు డిస్ట్రిక్ట్స్ లోని 15 మెగావాట్ కెపాసిటీ కలిగినటువంటి 2 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ అయితే డెవలప్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ యొక్క సైజ్ అప్రాక్సిమేట్లీ 1600 crores గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్స్ ని వీళ్ళు పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ఎగ్జిక్యూట్ చేసినటువంటి 24 months లోని కన్స్ట్రక్ట్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఇంత మంచి కాంట్రాక్ట్ వచ్చిందని చెప్పి అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో యాంథోనీ వేస్ట్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ న్యూస్ అయితే కనపడుతున్నది. ఈ టాటా మోటార్స్ వాళ్ళ జాగ్వార్ ల్యాండ్ రోవర్ వెహికల్స్ ఉన్నాయి కదా వీళ్ళకి చెందినటువంటి జాగ్వార్ ల్యాండ్ రోవర్ స్పోర్ట్స్ మోడల్స్ లోని ఫ్రంట్ సస్పెన్షన్ నకల్స్ లోని డిఫెక్ట్ ఉన్నట్టుగా వీళ్ళు ఐడెంటిఫై చేయడంతో యుఎస్ కి వీళ్ళు సప్లై చేసినటువంటి 1,21,500 వెహికల్స్ అయితే రీకాల్ చేసినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఈ సస్పెన్షన్ నకల్స్ లోని డిఫెక్ట్ ఉండడం వలన ఇవి బ్రేక్ అయిపోయేటువంటి ఛాన్స్ ఉన్నదని సో ఆ రిస్క్ కనపడడంతోనే ఈ వెహికల్స్ లో ఉన్నటువంటి ఇష్యూని అడ్రస్ చేసేందుకు గాను ఈ వెహికల్స్ ని వీళ్ళు రీకాల్ చేసినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఇంత లార్జ్ స్కేల్ లోని వీళ్ళ వెహికల్స్ ని రీకాల్ చేస్తున్నారంటే డిఫెక్ట్ ఉండి రీకాల్ చేస్తున్నారంటే అది మనం కొంత కంపెనీ రిలేటెడ్ గా నెగిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ LSE లోని గవర్నమెంట్ కు ఉన్నటువంటి స్టేక్ ని అయితే డైవర్స్ చేయడానికి చాలా రోజుల నుంచి చూస్తున్నారు కదా. సో దీని రిలేటెడ్ గా గవర్నమెంట్ 2 weeks లోని రోడ్ షోస్ ని కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని సో ఈసారి LSE లోని గవర్నమెంట్ OFS రూట్ లోని 2.5 to 3% స్టేక్ ని వరకు డైవర్స్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఈ OFS రిలేటెడ్ గా ఆల్రెడీ మోతిలాల్ ఓస్వాల్ IDBI క్యాపిటల్ ని బ్యాంకర్స్ గా గవర్నమెంట్ అపాయింట్ చేసినట్లుగా కూడా CNBC వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. సో ఈ స్టేక్ సేల్ చేయడం ద్వారా గవర్నమెంట్ టోటల్ గా 14,000 to 17,000 crores వరకు రైజ్ చేయొచ్చు అని చెప్పి
చెప్పి వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. ఒకవేళ LIC OFS త్వరలోనే ఓపెన్ అయింది అనుకోండి, ఆ OFS యొక్క ప్రైస్ మార్కెట్ ప్రైస్ కన్నా కొంత తక్కువగా ఉంటుంది అండ్ గవర్నమెంట్ కూడా ఇంత లార్జ్ సైజ్ లో సెల్ చేస్తుంది కాబట్టి ఆ టైంలో మనకి LIC స్టాక్ లోని ప్రెషర్ కనపడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ CG పవర్ వాళ్ళు గుజరాత్ లోని వాళ్ళ సెమీ కండక్టర్ ప్లాంట్ అయితే స్టార్ట్ చేస్తున్నారు కదా. ఈ సెమీ కండక్టర్ ప్లాంట్ అయితే ఈ మంత్ లోనే స్టార్ట్ అవుతుందని అండ్ ఈ మంత్ ఎండ్ నుంచి ఇక్కడ సెమీ కండక్టర్ చిప్స్ ప్రొడక్షన్ కూడా వీళ్ళు స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి CNBC వాళ్ళైతే న్యూస్ పబ్లిష్ చేస్తున్నారు. యాక్చువల్లీ నిన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 4 సెమీ కండక్టర్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా అప్రూవల్ కూడా ఇచ్చింది కదా కొత్తగా. దానిలోని ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక ప్రాజెక్ట్ అయితే ఉన్నది. సో ఓవరాల్ గా మన కంట్రీలోని సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ని పెంచేందుకు గాను గవర్నమెంట్ అయితే స్ట్రాంగ్ గానే ప్రయత్నిస్తుంది. సో దీనిలో భాగంగా ఏవైతే కంపెనీస్ వచ్చి ఇన్వెస్ట్ చేస్తాయో ఆ కంపెనీస్ అయితే సెమీ కండక్టర్ ఇండస్ట్రీలోని మంచి గ్రోత్ చూసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ వైడ్ రేంజ్ ఆఫ్ పంప్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేటువంటి ఓస్వాల్ పంప్స్ వాళ్ళకి మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ దగ్గర నుంచి చాలా మంచి కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 442 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు 14,787 ఆఫ్ గ్రిడ్ సోలార్ పంప్స్ ని అయితే సప్లై చేయడంతో పాటు ఇన్స్టలేషన్ కమిషన్ అండ్ 5 years పాటు మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా అందించవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ వచ్చిందో ఇది ఓస్వాల్ పంప్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ ఎలక్ట్రిక్ లిమిటెడ్ వాళ్ళకి కూడా మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఒక ఆర్డర్ రిసీవ్ చేసుకున్నారు. వీళ్ళకి వచ్చినటువంటి ఆర్డర్ చిన్న ఆర్డర్, అంటే ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 49 crores. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 1884 ఆఫ్ గ్రిడ్ సోలార్ ఫోటోవాలిటిక్ వాటర్ పంపింగ్ సిస్టమ్స్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ఆరియన్ ప్రో సొల్యూషన్స్ వాళ్ళకి ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ అయితే వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ముంబై మెట్రో లైన్స్ 4 అండ్ 4A ఈ 2 లైన్స్ కోసం ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ డిజైన్, సప్లై, ఇంప్లిమెంటేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ అయితే అందించవలసి ఉన్నది. వీళ్ళకి ముంబై మెట్రో దగ్గర నుంచి ఏదైతే ఈ ల్యాండ్ మార్క్ కాంట్రాక్ట్ వచ్చిందో అది కంపెనీ యొక్క క్యాపబిలిటీని అయితే చూపిస్తుందని అండ్ ఈ మల్టీ ఇయర్ ప్రాజెక్ట్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 250 crores గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళకి ముంబై మెట్రో ప్రాజెక్ట్ లో భాగంగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో ఆరియన్ ప్రో సొల్యూషన్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఇండోకో రెమెడీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు రివర్ ఆక్సోబాన్ టాబ్లెట్స్ కి US FDA దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ టాబ్లెట్స్ ని వెనోస్ థ్రాంబియోబాలిజం ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారని అండ్ వీటిని వీళ్ళ గోవా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోని మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ టాబ్లెట్స్ కి US FDA దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చింది కాబట్టి US లోని వీటి రిలేటెడ్ ఉన్నటువంటి ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఇండోకో రెమెడీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ త్వరలోనే వింటర్ సీజన్ స్టార్ట్ అవబోతుంది కదా. జనరల్లీ వింటర్ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎర్లీ సమ్మర్ సీజన్ వరకు కూడా మన కంట్రీలోని ట్రావెలింగ్ డిమాండ్ అన్నది చాలా ఎక్కువగా పెరుగుతుంది కదా. సో ఈ డిమాండ్ ని క్యాటర్ చేసేందుకు గాను వింటర్ సీజన్ లోపు స్పైస్ జెట్ వాళ్ళు మరొక 5 Boeing 737s అయితే యాడ్ చేయబోతున్నట్టుగా, దీంతో వీళ్ళు టోటల్ గా 10 న్యూ ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే యాడ్ చేస్తున్నాం అని చెప్పి షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ నెంబర్ ని పెంచుకుంటూ వెళ్ళడం ద్వారా ఇప్పుడు ఎయిర్ ట్రావెల్ రిలేటెడ్ గా డిమాండ్ ఏదైతే పెరుగుతున్నదో ఆ డిమాండ్ ని క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది స్పైస్ జెట్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ L&T వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన L&T ఎనర్జీ గ్రీన్ టెక్ లిమిటెడ్ వాళ్ళు జపాన్ కి చెందినటువంటి ఐటోజు కార్పొరేషన్ వాళ్ళతోని జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి వాళ్ళకున్నటువంటి ఎక్స్పర్టీజ్ ని యూజ్ చేయడం ద్వారా గుజరాత్ కండాలాలోని 300 KTPA గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ ని అయితే డెవలప్ చేసి కమర్షియలైజ్ చేయబోతున్నారు. లాస్ట్ ఇయర్ లోనే L&T వాళ్ళు గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేసేందుకు గాను కండాలాలోని ల్యాండ్ పార్సల్ ని అయితే అక్వైర్ చేయడం జరిగింది. జపాన్ కి చెందినటువంటి ఈ కంపెనీతోని టైఅప్ ద్వారా ఈ కంపెనీకి ఈ సెగ్మెంట్ లో ఉన్నటువంటి ఎక్స్పర్టీస్ కూడా వీళ్ళకి ప్రాజెక్ట్ ని డెవలప్ చేయడంలో యూజ్ అవుతుందని చెప్పి L&T వాళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. నెక్స్ట్ వేరియస్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ వాళ్ళు ఉన్నారు కదా. వీళ్ళు రేనోటెక్ బ్రాండ్ అండర్ లోని మేడ్ ఇన్ ఇండియా టెంపర్డ్ గ్లాస్ స్క్రీన్ ప్రొటెక్టర్స్ అయితే లాంచ్ చేసినట్టుగా షేర్ చేస్తున్నారు. ఇవి మన ఇండియాలోనే ఫస్ట్ ప్రీమియం టెంపర్డ్ గ్లాస్ స్క్రీన్ ప్రొటెక్టర్స్ అని, మార్కెట్ లోని వీటి రిలేటెడ్ గా చాలా మంచి డిమాండ్ ఉన్నదని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఓవరాల్ గా వీళ్ళు కొత్త ప్రొడక్ట్స్ ని లాంచ్ చేసుకుంటూ వెళ్ళడం ద్వారా ఫైనాన్షియల్ ఇయర్ 27 కల్లా వీళ్ళు టోటల్ గా 18,000 to 2,000 crores రెవెన్యూస్ అయితే టార్గెట్ చేస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. వీళ్ళు చెప్తున్నట్టుగా ఒకవేళ ఈ గ్రోత్ ని స్ట్రాంగ్ గా డ్రైవ్ చేయగలిసినట్లయితే అది లాంగ్ టర్మ్ లోని ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ డెరివేటివ్ ట్రేడ్స్ అకౌంట్ లోని 1960 crores వర్త్ ఇన్కరెక్ట్ అకౌంటింగ్ అయితే రిజిస్టర్ చేసింది కదా. ఆ టైంలోని ఈ ఇండస్ఇండ్ బ్యాంక్ యొక్క
సీఈఓగా ఉన్నటువంటి అరుణ్ కౌరానా దాని తర్వాత బ్యాంక్ నుంచి రిజైన్ చేసేసారు కూడా. ఇప్పుడు ఆ టైంలో జరిగినటువంటి మిస్టేక్స్ రిలేటెడ్ గా ఈఓడబ్ల్యూ అంటే ఎకనామిక్ అఫెన్స్ వింగ్ వాళ్ళు ఈయన పైన అయితే ప్రోబ్ కండక్ట్ చేస్తున్నట్లుగా అండ్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇతనికి త్వరలోనే సమన్స్ కూడా ఇష్యూ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. సో ఈ ఓవరాల్ గా ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత అసలు ఇండస్ఇండ్ బ్యాంక్ లో ఆ టైంలో ఏం ఇష్యూ జరిగిందని చెప్పి బయటపడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ పోల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి ట్రాన్స్ రైల్ లైటింగ్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు కొత్తగా ఇండియా అండ్ ఓవర్సీస్ మార్కెట్స్ లో కలిపి 700 crores పైన ఆర్డర్స్ విన్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. దీంతో ఫైనాన్షియల్ ఇయర్ 26 లో ఇప్పటి వరకు వీళ్ళు 2300 crores వరకు ఆర్డర్స్ విన్ అయినట్టుగా అప్డేట్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఇలా కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతుండడం వలన వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. కాబట్టి ఇది ట్రాన్స్ రైల్ లైటింగ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ పేటిఎం వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ పేటిఎం వాళ్ళు పేమెంట్ అగ్రిగేటర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేందుకు గాను ఆర్బీఐ దగ్గర ప్రీవియస్ గానే అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఆర్బీఐ దగ్గర నుంచి వీళ్ళకి దీని రిలేటెడ్ గా ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ పేమెంట్ అగ్రిగేటర్ రిలేటెడ్ గా ఆర్బీఐ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది కాబట్టి ఇది పేటిఎం రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దాంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ శక్తి పంప్స్ వాళ్ళు మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఒక ఎల్ఓఏ రిసీవ్ చేసుకున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు మహారాష్ట్రలోని ఆఫ్ గ్రిడ్ ఫోటోవాలిటిక్ వాటర్ పంపింగ్ సిస్టమ్స్ ని సప్లై ఇన్స్టలేషన్ అండ్ కమిషన్ అయితే చేయవలసి ఉన్నది. కాంట్రాక్ట్ వాల్యూ 1037 crores. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది శక్తి పంప్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఎన్ఎస్డిఎల్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్లో వీళ్ళ నెంబర్స్ అయితే వీక్ గానే ఉన్నాయి. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని ఇయర్ ఆన్ ఇయర్ లో 7.5% డ్రాప్ కనపడుతున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 14.2% డ్రాప్ కనిపిస్తుంది. కాకపోతే ఈ క్వార్టర్లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ తగ్గడంతో ప్యాట్ లో 15.2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 7.6% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈ ఫైనాన్షియల్ 26 Q1 ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర బిఓ అకౌంట్స్ 4 crores అయితే క్రాస్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి లిస్టెడ్ అండ్ అన్లిస్టెడ్ కంపెనీస్ యొక్క మార్కెట్ షేర్ ప్రెసెంట్ 69.5% గా ఉన్నది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో నెంబర్స్ అయితే వీక్ గానే ఉన్నాయి. దాంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ నైకా వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 23% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 46% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 79% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్లోని వీళ్ళ బ్యూటీ సెగ్మెంట్ గ్రాస్ మర్చెండైజ్ వాల్యూలోని ఫ్యాషన్ సెగ్మెంట్ గ్రాస్ మర్చెండైజ్ వాల్యూలో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. నెట్ సేల్స్ వాల్యూలో కూడా వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో నైకా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ హొనాసా కన్స్యూమర్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్లో వీళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 0.7% డ్రాప్ కనపడుతున్నా సీక్వెన్షియల్ బేసిస్ లో అయితే మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లో ఏకంగా 65% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వాళ్ళ నెంబర్స్ బాగుండడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యు కంపెనీ అయినటువంటి భారత్ డైనమిక్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 7.21 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 18 crores ప్యాట్ జనరేట్ చేశారు. సీక్వెన్షియల్ బేసిస్ లో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను ప్యాట్ లోను డ్రాప్ కనిపిస్తుంది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు, మీరు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో చూసినా దాని ముందు ఫైనాన్షియల్ ఇయర్ లో చూసినా కూడా మార్చ్ క్వార్టర్ నెంబర్స్ తో కంపేర్ చేస్తే జూన్ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. సో వీళ్ళపైన ఈ సీజనల్ ఇంపాక్ట్ ఉంది కాబట్టి మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో మనం కంపేర్ చేసి చూడకూడదు. ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేస్తే వీళ్ళ నెంబర్స్ బాగుండడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ నజారా టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ కూడా మనం సీక్వెన్షియల్ బేసిస్ లో కంపేర్ చేయకూడదు. వీళ్ళపైన సీజనల్ ఇంపాక్ట్ అయితే ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 99% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 90% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 117% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డ్ ఫేస్ వాల్యూ 4 గా ఉన్నటువంటి వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 2 కి స్ప్లిట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. అంటే
రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే 1 స్టాక్ ఉంటుందో అవి 2 స్టాక్స్ గా మారబోతున్నాయి. దీంతో పాటుగా వీళ్ళు 1:1 బోనస్ ఇష్యూని కూడా అనౌన్స్ చేశారు. అంటే ఒక స్టాక్ కి మరొక స్టాక్ ని బోనస్ గా ఇవ్వనున్నారు. సో స్టాక్ స్ప్లిట్ బోనస్ రెండు కలిపి చూస్తే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే 1 స్టాక్ ఉంటుందో అవి 4 స్టాక్స్ గా మారబోతున్నాయి. సో ఈ స్టాక్ ఏ రేషియోలో అయితే స్ప్లిట్ అండ్ బోనస్ చేయబోతున్నారో అదే రేషియోలో స్టాక్ ప్రైస్ కూడా అడ్జస్ట్ అయిపోతుంది. ఈ స్టాక్ స్ప్లిట్ అండ్ బోనస్ రిలేటెడ్ గా వీళ్ళకి వేరియస్ అప్రూవల్స్ రావాలి. ఈ అప్రూవల్స్ వచ్చిన తర్వాత వీళ్ళు రికార్డ్ డేట్ అయితే అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ లో 72% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 92% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ లో 35% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 118% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ లో చూసిన క్వార్టర్ లో చూసిన వీళ్ళ ప్యాట్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు దర్ ఆర్డర్ బుక్, ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 9,885 మిలియన్ రూపీస్ వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండి వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉండడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ దేవ్యాని ఇంటర్నేషనల్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో అయితే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ అయితే పెరిగాయి. దీంతో మనకి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఎబిటాలో డ్రాప్ కనిపిస్తుంది, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ఎబిటాలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 22 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 16 crores లాస్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు తిరిగి 2.2 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో డ్రాప్ కనపడుతున్నా సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళు లాస్ నుంచి తిరిగి ప్రాఫిట్ లోకి వచ్చారు. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ స్టోర్ కౌంట్ 2145 కి రీచ్ అయింది. కంటిన్యూస్ గా వీళ్ళ స్టోర్ కౌంట్ అయితే పెంచుకుంటూ వెళ్తున్నారు. ఓవరాల్ గా క్యూఎస్ఆర్ థీమ్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీ ఏదైతే ఉన్నదో ఈ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళు 1 by 1 స్టోర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి లాంగ్ టర్మ్ లో అది వీళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ అవంతి ఫీడ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోనైతే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 137 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 157 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 185 crores కి పెరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో అవంతి ఫీడ్స్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ కావేరీ సీడ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 291 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 327 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ లో చాలా మంచి జంప్ కనపడుతుంది. యాక్చువల్లీ ఎప్పుడు కూడా వీళ్ళ మార్చ్ క్వార్టర్ నెంబర్స్ చాలా వీక్ గానే ఉంటాయి. సో వీళ్ళపైన ఈ సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి మనం సీక్వెన్షియల్ బేసిస్ లో ఈ గ్రోత్ అయితే కన్సిడర్ చేయకూడదు. ఇయర్ లో మాత్రం వీళ్ళ నెంబర్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ శిల్ప మెడికేర్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 14 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో కూడా 14 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 46 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. దీంతో పాటు వీళ్ళ బోర్డు 1:1 బోనస్ ఇష్యూని కూడా రికమెండ్ చేసింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే శిల్ప మెడికేర్ యొక్క 1 స్టాక్ ఉంటుందో వాళ్ళకి మరొక స్టాక్ ని వీళ్ళు బోనస్ గా ఇష్యూ చేయనున్నారు. నెక్స్ట్ విశాల్ మెగామార్ట్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో బిలియన్ నెంబర్స్ కూడా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 150 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 151 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 206 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ ఆస్ట్రా మైక్రోవేవ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే ఇయర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 28.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 70% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 126% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కమింగ్ టు దేర్ ఆర్డర్ బుక్, ఈ క్వార్టర్ లో వీళ్ళు టోటల్ గా 137 crores వర్త్ ఆర్డర్స్ అయితే రిసీవ్ చేసుకున్నారు. దీనిలో డిఫెన్స్ సెక్టర్ లో వీళ్ళు 73 crores ఆర్డర్స్ ని రిసీవ్ చేసుకున్నట్లయితే మెట్రలాజికల్ సెగ్మెంట్ లోని 52 crores వర్త్ ఆర్డర్స్ ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. దీంతో పాటుగా ఈ ఆగస్ట్ మంత్ లోని వీళ్ళు మరొక 135 crores వర్త్ ఆర్డర్స్ ని కూడా రిసీవ్ చేసుకున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో నెంబర్స్ బాగుండడంతో పాటు వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉండడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.